సెకండ్ ఇయర్ ఫిజిక్స్ నిన్నటి క్లాస్ 4లో మనం ఏం చెప్పుకున్నామంటే చివరిలో విద్యుత్ క్షేత్ర తీవ్రతకు మరియు విద్యుత్ పొటెన్షియల్కు గల సంబంధాన్ని వివరించి దానిపై ఒక ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసుకున్నామండి. తర్వాత ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్తున్నామంటే రెండు బిందు ఆవేశాల గల వ్యవస్థ స్థిర విద్యుత్ స్థితి శక్తిని ఉత్పాదన చేయబోతున్నాం. అయితే రెండు బిందు ఆవేశాలు మనం తీసుకుంటున్నామండి. ఇక్కడ రెండు బిందు ఆవేశాలు అండి, రెండు బిందు ఆవేశాలు Q1 మరియు Q2 అనుకుందాం. ఇక్కడ రెండు బిందు ఆవేశాలు ఏమనుకుంటున్నామండి, Q1 మరియు Q2 అనుకుంటున్నాం. వీటి మధ్య దూరము R అనుకుందాం. వీటి మధ్య దూరము R అనుకుందాం. ఇప్పుడు మనము ఏ బిందువు వద్ద తీసుకున్నామండి, ఇక్కడ Q1 ఆవేశం తీసుకున్నాం. ఇక్కడ B అనే బిందువు తీసుకున్నామండి. ఇక్కడ ఆవేశము Q2, వీటి మధ్య దూరము R. అయితే మనం ఏమనుకుంటున్నామంటే Q1 ఆవేశం వలన B బిందువు వద్ద పొటెన్షియల్ V(B) is equal to 1/4πε0 into Q/R. ఈ Q1 అనే ఆవేశం వలన B బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ విలువ ఎంత అంటే 1/4πε0 into Q/R. ఇది అయితే మనము ఈ Q2 అనే ఆవేశాన్ని B బిందువు వద్ద తీసుకున్నాము. యాక్చువల్గా Q2 అనే ఆవేశాన్ని అనంత దూరం నుంచి B బిందువు వద్దకు తీసుకొచ్చామనుకుందాం. అంటే Q2 ఆవేశాన్ని అనంత దూరం నుంచి క్షేత్రంలోకి B బిందువు వద్దకు తీసుకొచ్చాం. ఎప్పుడైనా అనంత దూరం నుంచి ఒక ధనావేశాన్ని క్షేత్రంలోకి తీసుకువస్తే అక్కడ పని జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందండి, పని జరుగుతుంది. జరిగిన పని W is equal to V(B) into Q2. ఎందుకంటే ఎక్కడ తెచ్చాము, మనము ఆవేశాన్ని ఎక్కడ తెచ్చామండి, B బిందువు వద్ద తెచ్చాము. అక్కడ పొటెన్షియల్ ఎంత, V(B). ఎంత ఆవేశం తీసుకొచ్చామండి, Q2 ఆవేశం తీసుకొచ్చాము. అప్పుడు ఏమవుతుంది, W is equal to V(B) అంటే 1/4πε0 into Q1/R into Q2. ఇక్కడ జరిగిన పని స్థితిశక్తి రూపంలో నిలబడుతుంది. స్థిర విద్యుత్ స్థితిశక్తి రూపంలో నిలబడుతుంది. ఇక్కడ జరిగిన పని స్థిర విద్యుత్ స్థితిశక్తి రూపంలో నిల్వ ఉండును. ఎక్కడైనా జరిగిన పని ఏదో ఒక శక్తి రూపం నిల్వ ఉంటుంది. మనము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో
గతిశాస్త్రం పాఠంలో నేర్చుకునేటప్పుడు కూడా ఏం నేర్చుకున్నామండి? జరిగిన పని స్థితి రూపంలో నిల్వ ఉంటే స్థితిశక్తి అని చెప్పాము, గమన రూపంలో నిల్వ ఉంటే గతిశక్తి అని చెప్పాము. అదేవిధంగా ఎక్కడైనా జరిగిన పని శక్తి రూపంలోకి మారుతుంది. మారిన శక్తి ఏదో ఒక రూపంలో నిల్వ ఉంటుంది. ఇక్కడ జరిగిన పని ఏ రూపంలో ఉందమ్మా? స్థిర విద్యుత్ స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంది. అప్పుడు ఎప్పుడైనా స్థితిశక్తి అన్నమాట యూ వాడతామండి. ఏ చార్జెస్ మధ్య ఉందండి? Q1 కి Q2 కాబట్టి U of Q1, Q2 is equal to 1/4 epsilon naught into Q1 Q2 by R. Q1 Q2 by R. ఎప్పుడైనా శక్తి అంటే పనికి కానీ శక్తికి కానీ ప్రమాణం జౌల్ అండి. పనికి కానీ శక్తికి కానీ ప్రమాణం జౌల్. ఇది స్థిర విద్యుత్ స్థితి శక్తికి సమీకరణం యొక్క ఉత్పాదన. ఇక్కడ స్థిర విద్యుత్ స్థితి శక్తి తీసుకున్నాం కదమ్మా. U of Q1, Q2 is equal to 1/4 epsilon naught into Q1 Q2 by R అని చెప్పుకున్నామండి. ఇక్కడ పని చెప్పేటప్పుడు మనం మరో అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలండి. రెండు ఆవేశాలు కూడా అంటే Q1, Q2 రెండు ఆవేశాలు కూడా ధనాత్మకమైనటువంటి జరిగిన పని ధనాత్మకం. రెండు ఆవేశాలు కూడా ఒకదానికోటి వ్యతిరేక ఆవేశం అనుకోండి. ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్ అయింది అనుకోండి. ఒకటి పాజిటివ్ ఆవేశము, ఒకటి నెగిటివ్ ఆవేశం అయితే జరిగిన పని రుణాత్మకం. ఏమన్నది? జరిగిన పని రుణాత్మకం. రెండు ఆవేశాలు ధనాత్మకమైతే రెండు ఆవేశాలు ధనాత్మకమైతే జరిగిన పని ధనాత్మకం. రెండు ఆవేశాలు వ్యతిరేకము అంటే ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ అయిననుకోండి. అప్పుడు జరిగిన పని రుణాత్మకం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టాపిక్ విద్యుత్ ద్విధ్రువ స్థితిశక్తి గురించి చెప్పుకోవాలి. మనము ఇదివరకే విద్యుత్ ద్విధ్రువం అనే కాన్సెప్ట్ చెప్పుకున్నామండి. విద్యుత్ ద్విధ్రువం అంటే ఏంటంటే సమాన పరిమాణము మరియు వ్యతిరేక ఆవేశం కలిగి ఉండే రెండు ఆవేశాలని కొంత దూరంలో వేరు చేయబడి ఉంచితే దానిని మనము విద్యుత్ ద్విధ్రువము అంటామండి. విద్యుత్ ద్విధ్రువము అంటామండి. దీన్ని మనం ఇదివరకే చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ద్విధ్రువ భ్రామకము అంటే ఏమిటో చూడండి. ద్విధ్రువ భ్రామకం P = Q × 2A. ఎందుకంటే ద్విధ్రువ భ్రామకము ఏదైనా ఒక ఆవేశం, రెండు ఆవేశాలు పరిమాణంలో సమానమే కదా. సంజ్ఞా గుర్తు అంటే దాని యొక్క ధనమా రుణమా అనే ఆవేశం యొక్క సంజ్ఞ వేరే కానీ పరిమాణం సమానం కాబట్టి రెండిట్లో ఒక ఆవేశ పరిమాణాన్ని మరియు ఈ రెండు ఆవేశాల మధ్య దూరాన్ని లబ్ధం చేస్తే మనకు వచ్చిందేదమ్మా ద్విధ్రువ భ్రామకం. P = Q × 2A. అయితే ఇటువంటి ద్విధ్రువాన్ని మనము విద్యుత్ క్షేత్రంలో ఉంచితే సమరీతి విద్యుత్ క్షేత్రం, ఎటువంటి విద్యుత్ క్షేత్రం అండి? సమరీతి లేక ఏకరీతి విద్యుత్ క్షేత్రంలో ఉంచితే అప్పుడు ఏమవుతుందంటే విద్యుత్ క్షేత్రంలో ఉంచడం వలన ఇలా ఉంచితే క్షేత్ర ప్రభావం వలన ద్విధ్రువము రొటేట్ అవుతుంది. ఏమవుతుందండి? రొటేట్ అవుతుంది, భ్రమణం చెందుతుంది.
ఏమవుతుందండి? భ్రమణం చెందుతుంది. భ్రమణము చెందే వస్తువుకి లభించేది టార్క్. అప్పుడు మనము టార్క్ లెక్క పెట్టామండి. టార్క్ τ ఫోర్స్ బలము ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఫార్ములా అండి. బలం అంటే ఎఫ్ అండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే 2a sin θ. 2a sin θ అంటే ఇక్కడ ఏసీ అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది. దీన్ని నేను నేరుగా చెప్పేసాను, ఇదివరకు చెప్పాను కాబట్టి. ఎఫ్ అంటే ఈక్యూ ఇంటూ 2a sin θ. therefore ఇప్పుడు ఏమంటుందంటే q ఇంటూ 2a ని pa అంటామండి. q ఇంటూ 2a ఎదురుగా p, ఇది e sin θ. sin θ టార్క్ టౌ. ఇప్పుడు ఈ ద్విధ్రువాన్ని కొంత కోణం తిప్పామనుకోండి, విద్యుత్తు ధ్రువమును కొంత కోణము d θ కోణం, విద్యుత్ ద్విధ్రువమును d θ కోణం తిప్పితే జరిగిన పని మనం ఏం లెక్కటాలి? ఇక్కడ జరిగిన పని లెక్కటాలి. అప్పుడు ఏమవుతుంది? dw ఇంటిగ్రల్ PE sin θ ఇంటూ d θ. ఇది θ1 θ2. ఎందుకండి? d θ అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ది టూ యాంగిల్స్. రెండు అంటే మొదటి కోణానికి రెండవ కోణానికి మధ్య ఉండే భేదమే d θ. అందుకే θ1 నుంచి θ2 తిప్పిదని మనం రాసుకుంటున్నాం. దీనికి కూడా ఇంటిగ్రేషన్ కట్టాలండి. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఎందుకు కట్టాలండి? రిజల్టెంట్ వాల్యూ కావాలి కాబట్టి. లేదు దీన్ని ఇలా ఉంచేసి ఇక్కడ dw ఉంచేసి ఇక్కడ కూడా dw ఉంచేసి అప్పుడు ఫలిత పని దగ్గర ఉంటుంది. ఫలిత పని ఇంటిగ్రల్ dw ఇంటిగ్రల్ PE sin θ ఇంటూ d θ θ1 θ2 అప్లై చేస్తామండి. ఇప్పుడు మనము ఇంటిగ్రల్ అప్లై చేస్తామండి. ఇంటిగ్రల్ మెథడ్లో ఇంటిగ్రల్ dw అంటే w వస్తుంది. ఇంటిగ్రల్ dw అంటే మనకి w వస్తుంది. pకి p ఉండిపోతుంది, ఈకి ఈ ఉండిపోతుంది. sin θ d θ ఇంటిగ్రల్ sin θ d θ వాల్యూ మైనస్ కాస్ θ. లిమిట్స్ ఏదమ్మా? θ2 θ1. ఎప్పుడైనా అపోనెంట్ అప్లై చేస్తాం. PE ఇంటూ మైనస్ కాస్ θ2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాస్ θ1. రిజల్ట్ ఏమవుతుంది? PE ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2. ఇది రిజల్టెంట్ వర్క్. మనము θ1 0 డిగ్రీ గాను θ2 అని 90 డిగ్రీగా తీసుకుంటే అప్పుడు అంటే మనం ఇక్కడ ద్విధ్రువమును θ1 0 డిగ్రీ నుండి θ2 90 డిగ్రీ తిప్పితే అప్పుడు ఏమవుతుందంటే w PE ఇంటూ కాస్ 0 డిగ్రీ మైనస్ కాస్ 90. మనం ఇదివరకు నేర్చుకున్నామండి త్రికోణమితి గురించి. కాస్ 0 అంటే 1, కాస్ 90 అంటే 0. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు w మనకి PE w అలా కాకుండా θ1 అయిపోయి మనకి అక్కడ θ2 90 డిగ్రీ తీసుకున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? కాస్ θ ఇక్కడ ఉంటుంది, అప్పుడు 90 అయిపోయి 0 అయిపోతుంది. అప్పుడు w కాస్ θ అవుతుంది. అంటే w p బార్ డాట్ ఈ బార్ అవుతుంది. p బార్ డాట్ ఈ బార్ అవుతుంది. అంటే మొత్తానికి ఇదే ఫార్ములా ఉంది. అవుతుంది. w PE ఇంటూ కాస్ θ1 మైనస్ కాస్ θ2. ఇక్కడ జరిగిన పని స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. సో
u is equal to Pe into cos theta 1 minus cos theta. ఇది విద్యుత్ ద్విధ్రువం యొక్క ధ్రువంలో నిలవ ఉన్న శక్తే ఇక్కడ స్థితి శక్తి. ఏ శక్తి అమ్మ? ఇక్కడ స్థితి శక్తి గురించి మనం చెప్పుకున్నాం. రెండు కాన్సెప్ట్ చెప్పుకున్నామండి. రెండు బిందు ఆవేశాల్లో నిల్వ ఉండే స్థితి శక్తి చెప్పుకున్నాము. అలాగే విద్యుత్ ద్విధ్రువంలో ఉండే స్థితి శక్తి గురించి కూడా మనం రెండు అంశాలు కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. విద్యుత్ ద్విధ్రువం యొక్క స్థిర విద్యుత్ స్థితి నేర్చుకున్నామండి. u is equal to Pe into cos theta 1 minus cos theta 2ని రాసుకొని మనం అక్కడ జరిగిన పని స్థితి శక్తి రూపంలో నిల్వ ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. మరి ఇప్పుడు చూడండి, వాహకాల స్థిర విద్యుత్ శాస్త్రము అనే కాన్సెప్ట్లో ఏదైనా ఒక వాహకం అంతర్భాగంలో కానీ ఉపరితలం పైన కానీ విద్యుత్ ప్రవాహం లేని స్థిర స్థితిలో లోహ అంతర్భాగంలో ప్రతి బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం శూన్యము. ఇప్పుడు ఒక కండక్టర్ వాహకం తీసుకుంటే ఇది ఒక వాహకంగా తీసుకుంటే ఏమంటున్నాడు ఇక్కడ? వాహక అంతర్భాగంలో లోపల ఉపరితలం పైన కానీ విద్యుత్ ప్రవాహం లేకపోతే ఈ లోపల ఏమవుతుంది? విద్యుత్ క్షేత్రం విలువ శూన్యము. ఎవరు శూన్యమండి? విద్యుత్ క్షేత్రం విలువ శూన్యమని చెప్తున్నాము. అలాగే మనకి ఆవేశవాహక ఉపరితలంపై ప్రతి బిందువు వద్ద విద్యుత్ క్షేత్రం ఉపరితలానికి లంబ దిశలో ఉండాలి. ఇప్పుడు ఇది ఆవేశిత వస్తువు వద్ద ఏమవుతుందండి? ప్రతి బిందువు వద్ద ఉపరితలం పైన స్థిర విద్యుత్ క్షేత్రం ఎలా ఉండాలండి? లంబంగా ఉండాలి. ఉపరితలానికి లంబంగా ఉండాలని మనము తెలుసుకోవాలి. ఉపరితలానికి లంబంగా ఉంటేనే కదా మనకి ఇక్కడ ఈ బార్ డాట్ డిఎస్ బార్ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసి మనము అభివాహాన్ని లెక్క కట్టగలం. ఇప్పుడు నికర అభివాహం ఏం చెప్తుంది? ఫార్ములా గాస్ లా ప్రకారంగా φ = q/ε. ఎప్పుడైనా నికర అభివాహం నుంచే మనము నికర అభివాహం అనేది నికర ఆవేశానికి అనులోమాన పాత్రలో ఉంటుంది. గాస్ యొక్క అనువర్తనము ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. అలాగే మూడోది ఏంటి? వాహకం ఆవేశపూరితం అయినప్పుడు స్థిర స్థితిలో అదనపు ఆవేశం ఉపరితలంపై మాత్రమే ఉంటుంది. వాహకం అంతర్భాగంలో ఏ బిందువు వద్దనైనా నికర ఆవేశము శూన్యము. అంటే మనకి ఆవేశం అనేది చేరుస్తాం. ఒక ఆవేశ వస్తువుని క్షేత్రంలో ఉంచేటప్పుడు క్షేత్ర ప్రభావం వలన మనకి ఆ వస్తువు మీద చేరే ఆవేశ విలువ ఉపరితలం మీద మాత్రమే ఉంటుంది. అంతర్భాగంలో వస్తువు యొక్క లేదా వాహక వస్తువు యొక్క అంతర్భాగంలో ఉండదు. అందుకే వాహకం యొక్క అంతర్భాగంలో ఏ బిందువు వద్దనైనా నికర ఆవేశము శూన్యము. నికర ఆవేశం అంటే ఏమిటి? ధన రుణ ఆవేశాల మొత్తం విలువ 0కి సమానమవుతుంది. ఇదంతా ఈ వాహకాల స్థిర విద్యుత్ శాస్త్రం అంతా ఎవరి గురించి చెప్తుంది? వాహకంలో ఇమిడి ఉన్న ఆవేశము, వాహక ఉపరితలం మీద ఆవేశం ఉంటే ఏ విధంగా ఉంటుంది, లోపల ఉంటే ఏ విధంగా ఉంటుంది విషయం గురించి అక్కడ చెప్తుంది. ఇక్కడ స్థిర విద్యుత్ కవచం అన్నాడండి. స్థిర విద్యుత్ కవచం అంటే ఏంటి? ఒక వాహకాన్ని తీసుకుంటే వాహకం లోపల మనకి ఆవేశం ఉండదు, వాహకం వెలుపల మాత్రమే ఆవేశం ఉంటుందని చెప్తుంది. వాహకం వెలుపల ఉండే ఆవేశం చాలా నిర్లక్ష్యమైనది ఉంటుంది. క్వాటరీ అంటాం, క్వాటరం అంటాం దానికి. ఒక క్వాటరీ అంటే గుహ. ఒక గుహలా తీసుకుంటే ఆ లోపల ఆవేశం ఉండదు, బయట మాత్రం ఆవేశం ఉంటుంది. ఈ క్వాటరం అనేది ఎవరిని చూపిస్తామా? స్థిర విద్యుత్ కవచం అంటామండి. దాన్ని క్వాటరం ఏమంటే స్థిర విద్యుత్ అంటే క్వాటరము లోపల ఆవేశరహితంగా ఉండడాన్ని మనకి స్థిర విద్యుత్ కవచం అంటామండి. ఇది దేనికి ఉపయోగపడుతుంది? సున్నితమైన విద్యుత్ పరికరాలని బాహ్య విద్యుత్ క్షేత్రం రక్షించడానికి ఈ స్థిర విద్యుత్ కవచం అనేది ఉపయోగపడుతుంది. మనము ఒక
ఒకవేళ విద్యుత్ క్షేత్ర తీవ్రతను లెక్క కట్టాలనుకోండి, విద్యుత్ క్షేత్ర తీవ్రత ఫార్ములా ఏంటి? క్యాపిటల్ E సిగ్మా బై ఎప్సిలాన్ నాట్, సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎన్ క్యాప్. క్యాపిటల్ E సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ ఎన్ క్యాప్. సిగ్మా అనేది ఉపరితల ఆవేశ సాంద్రత, ఎప్సిలాన్ నాట్ అనేది పెర్మిటివిటీ, ఎన్ క్యాప్ అనేది యూనిట్ వెక్టార్. ఏకాంక సదిశ. చూడండి పిల్లలు, ఈరోజు 3 కాన్సెప్ట్లు చిన్న చిన్నవి చెప్పుకోవడం జరిగింది. ఒకసారి నోట్స్ రాయండి, ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. రేపటి క్లాస్లో విద్యుత్ రోధకం గురించి చెప్తాము. అలాగే మనకి లెసన్లో ఇంకా కెపాసిటెన్స్ అనే టాపిక్ ఒకటి ఉంది. మొత్తం కలిపి మనకి కంటిన్యూషన్ అవుతూ ఉంటుంది. మీకు డౌట్ వస్తే మమ్మల్ని కన్సల్ట్ చేయండి. నోట్స్ రాయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.